హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జమునారాణి వనం సౌందర్యం నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇది చూస్తున్నారనుకుంటా, ఇది మన బృందావనం శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమ మందిరం. ఇది ఇక్కడ ఈరోజు విశేషాలన్నీ కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇందులో ఎంతో పుణ్యకాలం ఇవన్నీ కూడా మనం ఈ కృష్ణాష్టమి వచ్చేటటువంటి ఈ రోజులు మనకెంతో ఆనందమైనది ఈరోజు చూపిస్తున్నాను. అదంతా కూడా అక్కడ బృందావనంలో ఉన్న చుట్టూ అద్భుతమైనటువంటి కట్టడాలు, ఆ శిల్పాలు ఉన్నాయండి. అవి ఇదంతా కూడా మార్పులతో తయారు చేసినటువంటివి. ఇక్కడ చూస్తున్నారా, ఇదంతా గోపికలతో పాటు శ్రీకృష్ణుడు విహరిస్తున్న సీనరీస్ అన్నింటినీ కూడా పెట్టారు. రాధాకృష్ణులు తిరుగుతున్నట్లుగా, ఆనందంగా గడుపుతున్నట్లుగాను ఉన్నది. అక్కడ నేను నించున్న వెనకాతల ఉన్నదేమో మన శ్రీకృష్ణ పరమాత్మ కాళీయ మర్దనం చేసినటువంటి ఆ ఘట్టాన్ని మనకి చూపిస్తున్నారు. ఇక్కడ ఎంతో అద్భుతంగా చెక్కారండి దీన్ని. చూడండి, ఇక్కడంతా కూడా చక్కటి వాటర్ ఫాల్స్ అన్నింటితో కూడాను మంచి మంచి అందమైన బర్డ్స్ని పెట్టారు. ఆ వాటర్ ఫాల్స్ను కూడా అలాగా శ్రీకృష్ణ పరమాత్మ అలా కాళీ మర్దనం చేస్తూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎంతో కంగారు పడి ఆయన్ని చూస్తూ ఎలాగ ఈ బాలుడిని ఎలా కాపాడుకోవాలి, అంత విషపూరితమైనటువంటి ఆ కాళీయుడు ఏం చేస్తారో అని చూస్తున్నట్టుగా ఎంత అందంగా చెక్కారో చూడండి ఇవన్నీ కూడాను. సో ఇదంతా కూడా మనకి ఎంతో అద్భుతంగా ఉన్నది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలాగా ఉన్నది మనకి. ఇదంతా కూడా చక్కగా లోపల కూడా అంతా మనకి ఎక్కువగా ఫొటోస్ని రాధాకృష్ణుల దగ్గర అలౌ చేయట్లేదు లోపల, కానీ లోపల కూడా చాలా అందంగా ఉంటుంది. అంతా కూడా చెక్కేసి ఉన్నారు అద్భుతంగాను. ఇక్కడ సాయంత్రం అయిన తర్వాత ఇంకా బాగుంటుందండి. 6 తర్వాత అలా వచ్చినట్లయితే మనకి లేజర్ షో ఉంటుంది. ఆ లేజర్ షోను కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనం చూస్తూ ఉంటే అంతా ఫ్యామిలీ కూర్చొని మనం చూసుకోవచ్చును, చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే. కానీ విపరీతమైన జనం ఉంటారు అక్కడ. మేము కూర్చొని ఆ ఖాళీ టైంలో కాసేపు అందరితో కలిసి హరే రామ హరే కృష్ణ భజన చేసుకుంటూ చక్కగా మంచి మంచి కీర్తనలు పాడుకుంటున్నాం అక్కడ మేము. అది చూడండి ఎంత చక్కగా మనతో పాటు 4 కూర్చుని పాడుకుంటున్నాం అందరం కలిసి. మాతో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మధ్యప్రదేశ్ నుండి అటుపక్క నుండి వచ్చిన వాళ్ళంతా కూడా కలిసి పాడుకుంటూ సరదాగా గడిపాము. ఆ చక్కటి వర్ణాలతో ఉన్నవి అందమైన పాలరాతి తోరణాలతో ఎంతో అందంగా ఉంది. ఈరోజు మీకు చక్కగా ఇటువంటి అవకాశాన్ని నాకు భగవంతుడు ఇప్పించాడు. మీకు ఇంత అందమైన ఈ రకమైనటువంటి మన బృందావనాన్ని చూపెట్టే అదృష్టాన్ని నాకు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఇచ్చారు. అలాగనే మనం శ్రీ జగద్గురు శ్రీలీల ప్రభుపాద ఏమన్నారంటే, చక్కగా ఇహ హృద్రోగో కామో ఎటువంటి అటువంటి డిసీజెస్ ఉన్నవాళ్ళకి ఈ చిన్న రెమెడీ మనం హరే రామ హరే కృష్ణ మంత్రాన్ని మనం జపించుకుంటూ ఉన్నటువంటి ఎటువంటి ఆ డిసీజెస్ అయినా సరే అన్ని క్యూర్ అయిపోతూ ఉంటాయి. మనం ఇలాగా గుడులకి వాటికి వచ్చినప్పుడు 4 మంచి కీర్తనలు పాడుకుని చేసుకుని ఉండాలి. అంతేగాని ఏదో కాలక్షేపంగా మాట్లాడుకునే కన్నా ఇలా చాట్ చేసుకున్నట్టయితే చాలా హాయిగా ఉంటుంది మనసుకి. ఇటువంటిదంతా కూడా మనం నలుగురికి కూడా ప్రేరేపించినట్లుగా ఉంటుంది. మనతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా చక్కగా కలిసి పాడుతూ ఉంటే
అక్కడంతా పవిత్రమైనటువంటి వాతావరణంలో ఇంకొంచెం మనకి ప్రశాంతత జరుగుతూ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపెడదాం అనుకున్నటువంటి ప్రేమ మందిరం. మీకందరికీ జయం కలగాలని, శుభం కలగాలని నేను కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ తాలూకా అనుభవాల్ని కూడా నాకు కామెంట్ రూపంలో మీరు పెడతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక వీడియోలో మనం కలుసుకుందాం. राधे